ఫ్రెండ్స్ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి ఈ టెంప్లెట్లో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ టెంప్లెట్లో మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చుంటారు రోమన్ న్యూమరల్స్లో 1, 2, 3 అని. ఈ 3 స్టేట్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్టా ఇన్కరెక్టా అని రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనకి 1, 2, 3 అని ఇచ్చుంటారు. వీటిని చెక్ చేసి ఇక్కడ కరెక్ట్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఏవో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చి ఏబిసిడి. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద సాగర్మాల ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సాగర్మాల ప్రోగ్రామ్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చారు. వీటిని మనం చెక్ చేయాలి. 1, 2, 3 చూడండి. 1లో మనకి స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఎన్విజన్డ్ ఇన్ స్టేట్మెంట్ 1. ఇక్కడ స్టేట్మెంట్ 1లో కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చున్నారంట. ఆ స్ట్రాటజీస్ సక్సెస్ని స్టేట్మెంట్ 2 మనకి వ్యాలిడేట్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి. స్టేట్మెంట్ 1లో సాగరమాల ప్రోగ్రామ్ సీక్స్ టు అచీవ్ పోర్ట్ లెడ్ ఎకనామిక్ గ్రోత్ త్రూ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ సస్టైనబుల్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి స్ట్రాటజీస్. గ్రోత్ త్రూ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ సస్టైనబుల్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఎన్విజన్ చేస్తున్నటువంటి స్ట్రాటజీస్ సక్సెస్ని స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్ చేస్తుందా లేదా చూడాలి. స్టేట్మెంట్ 2లో ద సక్సెస్ ఆఫ్ సాగర్మాల ప్రోగ్రామ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ కోస్టల్ అండ్ ఇన్లాండ్ వాటర్వే షిప్పింగ్ అలాంగ్ విత్ ఇంప్రూవ్డ్ గ్లోబల్ పోర్ట్ ర్యాంకింగ్స్. అంటే స్టేట్మెంట్ 1లో ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ మనకి సక్సెస్ అయ్యాయి అని చెప్పి స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్ చేస్తుంది. కాబట్టి 1 కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది స్ట్రాటజీస్ ఎన్విజన్డ్ ఇన్ స్టేట్మెంట్ 1. 1 కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా 3 ఇన్కరెక్ట్ అవుతుంది. ఇక మనం చెక్ చేయాల్సింది 2లో మనకేమని ఇచ్చారు. స్టేట్మెంట్ 3 ఎక్స్టెండ్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టేట్మెంట్ 1 బై ఎంబెడింగ్ దెమ్ ఇంటూ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్. మనకి స్టేట్మెంట్ 1లో ఇచ్చిన వాటిని స్టేట్మెంట్ 3 ఎక్స్టెండ్ చేస్తుందా. ఫ్యూచర్ ఓరియంటెడ్ సాగర్మాల ప్రోగ్రామ్ అన్నారు. ఇక్కడ సాగర్మాల 2.0 మనకి ఎక్స్టెండ్ చేస్తుంది. ఎయిమ్స్ టు పొజిషన్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ మ్యారిటైమ్ ఇన్నోవేషన్ హబ్ అలైన్డ్ విత్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ వికసిత్ భారత్ 2047 విజన్స్. కాబట్టి 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 ఎక్స్టెండ్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టేట్మెంట్ 1 బై ఎంబెడింగ్ దెమ్ ఇంటూ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్. స్టేట్మెంట్ 1లో సాగర్మాల ప్రోగ్రాము, స్టేట్మెంట్ 3లో సాగర్మాల 2.0. అదేవిధంగా అలైన్డ్ విత్ ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ 2047 విజన్స్ ఎంబెడింగ్ దెమ్ ఇంటూ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్. కాబట్టి 1, 2 కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2. 3 కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్టేట్మెంట్ 1 కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ 3 బై ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టెడ్ ఆఫ్ మోడర్న్ ఇన్నోవేషన్. స్టేట్మెంట్ 1లో మనకి ఇక్కడ ట్రెడిషనల్ అనేవి మెన్షన్ చేయలేదు. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ సస్టైనబుల్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. మన స్టేట్మెంట్ 1 ఏమి స్టేట్మెంట్ 3ని కాంట్రడిక్ట్ ఏమి చేయట్లేదు. అందుకే 3 అనేది ఇన్కరెక్ట్ అయింది. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ బి 1 and 2. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 35th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2. ఈ విధంగా సాగర్మాల ప్రోగ్రామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియా కోస్ట్ లైను 11,099 కిలోమీటర్స్ అబ్జర్వ్ చేయగలరు. ఈ విధమైన క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా 1, 2, 3 స్టేట్మెంట్స్ని
చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద ఇచ్చినటువంటి 1, 2, 3ని చెక్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏబిసిడి. ఇక్కడ మనకి సాగర్మాల ప్రోగ్రామ్, సక్సెస్ ఆఫ్ సాగర్మాల ప్రోగ్రామ్. స్టేట్మెంట్ 2 వ్యాలిడేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎన్విజన్ ఇన్ స్టేట్మెంట్ 1. 1 కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 3 కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. మనం చెక్ చేయాల్సింది 2. స్టేట్మెంట్ 3 ఎక్స్టెండ్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టేట్మెంట్ 1 బై ఎంబెడింగ్ దెమ్ ఇంటూ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్. సాగర్మాల ప్రోగ్రామ్ సాగర్మాల 2.0 extends the statement 1 objectives, aims to position India as a global maritime innovation hub aligned with Atmanirbhar Bharat and Viksit Bharat 2047 visions. కాబట్టి 1, 2 కరెక్ట్, 3 ఇన్కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ 1 and 2. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.